వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గుల్ లొకాలిటీలో ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో మీకు ఈ హౌస్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తామండి. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వర్క్ చూడండి. మీకు దీనిలో ప్రైస్ కానీ లొకేషన్ కానీ డైమెన్షన్స్ కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వర్క్ చూడండి, డీటెయిల్గా చెప్తాం. అదేవిధంగా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి. సో హౌస్ గురించి ఒకసారి చూసుకుంటే మనకి 30 ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి, అండ్ విడ్త్ వచ్చేసి 50 ఉంటుంది. 167 గజాల బిట్ ఇది G+1. చూడవచ్చు మన వెలివేషన్ చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది. ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ అనుకోవచ్చు. ఈ కాలనీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. మనకి దీనికి 2 గేట్స్ ఉంటాయి. ఒక గేట్ అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. సో మనకి ఇళ్ళ మధ్యలోనే ఉంది ఇది, చూడవచ్చు. ఎలక్ట్రిసిటీ వచ్చింది అండ్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మనకి వాటర్ వచ్చేసి వాటర్ పైప్ లైన్ కూడా కలెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజెంట్. ఒకసారి మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే రోడ్ వైడ్గా చూసుకున్నా కానీ రోడ్డుకి దాదాపు 2.5 ఫీట్ల హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు మంచిగా. సో ఇన్సైడ్కి వెళ్తేనేమో మనకి ఇది పార్కింగ్ ఏరియా. సింపుల్గా మనకైతే ఒక చిన్న ఎస్వీ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఇచ్చారు. సో మనకు వెలివేషన్ చూడవచ్చు, మంచిగా కంప్లీట్గా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో మళ్ళీ ఇట్లా పైకి వెళ్తేనేమో స్టెప్స్ రైట్ సైడ్లో. సో మనకి కింద కూడా ఫ్లోర్ అంతా కూడా చూడవచ్చు మార్బుల్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది నీట్గా. సో మనకి ఇది వెస్ట్ ఫేస్ ఉంటుంది. మనకి వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది నీట్గా. చుట్టూ ఇల్లులే ఉంటాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకి. సో మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పాల్స్లింగ్ డిజైన్ చేయడం జరిగింది. సో హౌస్కి అయితే మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి 2.5 ఫీట్ల సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడైతేనేమో. సో మనకి హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే చూడవచ్చు, మెయిన్ డోర్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు గ్లాస్ ఫినిషింగ్తో మనకి. సో ఇన్సైడ్లో చూసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఇది హాల్తో పాటు ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇటు వెళ్తే మనకి బెడ్రూమ్స్ వస్తాయి. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది చూసుకోవచ్చు మంచిగా. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వస్తుంది. మనకి బెడ్రూమ్ సైజెస్ చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు చూడండి. ప్రతి రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. సో హాల్ కూడా చూడవచ్చు, హాల్తో పాటు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఏర్పరచుకోవచ్చు. సో కొంచెం హాల్ పెద్దగా ఉంది కాబట్టి మనకి వెంటిలేట్ పర్పస్లో 2 విండోస్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్తో పాటు మనకి గ్రిల్ ఫిట్టింగ్ చూడండి, గ్రిల్ ఫిట్టింగ్తో సహా కంప్లీట్ చేసి ఇచ్చారు. సో ఇది కిచెన్. మనకి కిచెన్లో ఎంట్రీ అవుతుంటే మనకి పూజా రూమ్ వస్తుంది. నీట్గా పూజా రూమ్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. మనకు కిచెన్ ఇలా ఉంది చూడండి. మనకి ఫ్యూచర్లో కబోర్డ్స్ డిజైన్ చేసుకున్నంత స్పేసెస్గా, అంటే ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకున్నంతగా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇటు సైడ్ వెళ్తే మనకి డైనింగ్ నుంచి మళ్ళీ ఇలా వెళ్తే మళ్ళీ ఒక 2 ఫీట్ క్యారీడా ఉంటుంది సెట్ బ్యాక్. లాస్ట్లో ఒక వాష్ ఏరియా వచ్చారు. సో మనకి వాస్తు ప్రకారం ఇది ఈశాన్యం మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ దాదాపు బోర్ వచ్చి 500 ఫీట్ల వరకు బోర్ వేశారని చెప్పారు. సో ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్, 1200 లీటర్ల కెపాసిటీ వాటర్ స్టోరేజ్ ఇది. సో చుట్టూ చూడవచ్చు ఇల్లులు ఎలా ఉన్నాయో. సో హౌస్ ఇది మనకి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ ఇది. సో మనకి ఇది పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇది మనకి బాల్కనీలో. సో బాల్కనీ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకి ఇల్లు ఉంటాయి, చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంది ఈ హౌస్. సో ఇక్కడ మనకి టెంపర్ గ్లాస్ చూసుకోవచ్చు. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటేనేమో అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం స్పేసెస్గా ఉంటాయి రూమ్ సైజెస్ అని, ఎందుకంటే కార్ పార్కింగ్ ఇక్కడ పైన ప్లస్ అవుతుంది కాబట్టి. సో ఇది మనకి లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియాలో ఒక వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు మనకి. అండ్ అదేవిధంగా సో ఇది మనకి
హాల్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఎంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. కలర్స్ అన్నీ కూడా మనకి లైటిష్ కలర్స్లో ఇచ్చారు, కలర్స్ అన్నీ కూడా. సో మనకి ఇన్సైడ్లో చూసుకుంటేనేమో ఇక్కడ చూసుకుంటే సేమ్ అండి, ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి, 2 BHK ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది, సేమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో సేమ్ గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే సేమ్ ఉంటుందండి, కానీ లివింగ్ ఏరియా ఒకటే స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ కూడా కిచెన్తో పాటే మనకి పూజా రూమ్, ఇది మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ చూసుకో, చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ కూడా. అంటే రూమ్ కానీ డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు ఎంత ఎలా ఉందనేది. సో మనకి మరొకసారి ఇక్కడ మనకి సెట్ బ్యాక్ చూసుకుంటే ఒక 2.5 feet కారిడార్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కూడా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు, లాస్ట్లో మనకి వాష్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఉంది. సో హౌస్కి చెప్పాను కదా, ఈ కాలనీలో 2 ఎంట్రన్స్ ఉంటాయని. ఇగో ఇక్కడ ఒక ఎంట్రన్స్ అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్. మరొకసారి లొకేషన్ హౌస్ గురించి చూసుకుంటే నాదర్గుల్ MESR కాలేజ్ నుంచి మనకి 200 meters మాత్రమే ఉంటుంది. ఒక గేటెడ్ కాలనీ వెంచర్స్ ఇది. 2012లో చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఉంది. మనకి G+1 హౌస్ డైమెన్షన్ 30x50 ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి 2 BHKతో ఉంటుంది. సో హౌస్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,30,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.